హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. రేపటికి 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది జనసేన పార్టీది. రేపు స్టేజ్ మీద ఆయన మాట్లాడే మాట ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యింది. దాని తర్వాత కొంతమంది విమర్శకులు చెప్తున్న మాటలు ఏంటంటే, స్టార్టింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ మాట తీరుకి ఇప్పుడు మాట తీరుకి చాలా తేడా వచ్చింది. కొన్నింటిని వదిలేసుకున్నారు కేవలం రాజకీయంగా సస్టైన్ అవ్వడం కోసం అని చెప్తున్నారు. సో అసలు ఏం వదిలేసుకున్నారు, ఏం మార్పు వచ్చింది, మార్పు మంచి కోసమేనా? సో దీని గురించి మాట్లాడదాం. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి మొహమాటం అక్కర్లేదు. సో వీడియోలోకి వెళ్తే 2014లోనే జనసేన పార్టీ స్టార్ట్ చేశారు కదా. దానికన్నా ముందు మన అందరికీ తెలిసిందే, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, దాని తర్వాత కాంగ్రెస్లోకి విలీనం చేయడం, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవడం, సో ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండడం, ఇలాంటివి చాలా జరిగాయి. తర్వాత కొన్నాళ్ళు కామ్ అయిపోయి 2014లో జనసేన పార్టీ పెట్టారు. అప్పుడు ఆయన కొన్ని పాయింట్స్తోని పైకి వచ్చారు. ఏ పాయింట్స్? ఒకటి, తను కొంతమంది రచయితలు, కొంతమంది పాత రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క చెగోవేర లాంటి రచయిత కానీ, కాకజీ గురించి కానీ, ఇలాంటి కొంతమంది పేర్లు చెప్తూ, సో నేను వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నానని మాట్లాడుతూ, ఇంకా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడడం, ఆ తర్వాత మనకి నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియన్స్ మీద ఎలా పెత్తనం చేస్తారు, మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామని మాట్లాడడం. సో ఇలాంటివన్నీ కొన్ని పాయింట్స్ చాలా గట్టిగా మాట్లాడేవారు. డే 1 నుంచి కూడా ఆయన ఏంటది కుల రాజకీయాల గురించి మాత్రం విరుద్ధంగానే ఉండేవారు. అయితే రాను 2014లో ఇవి పాయింట్స్తో వచ్చారు. ఈ పాయింట్స్తో వచ్చిన అతనికి ఇంకొకటి ఏంటంటే, పెద్ద సమస్య ఏంటంటే, ఒక హీరో ఎప్పుడైనా రాజకీయ నాయకుల కింద వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారో దాన్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. మీటింగ్లు పెడితే జనాలు వస్తారు కానీ ఓట్లేరు. సో అందుకని ఆ ఉద్దేశంతో కొంచెం స్టేబుల్ అవ్వాలనే ఉద్దేశంతో 2014లో ఆయన పార్టీ స్థాపించినప్పటికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా మామూలు మిత్రపక్షం సపోర్ట్ చేశారు, అంతే, ఇంకేం చేయలేదు. సో 2014లో కూడా అంత యాక్టివ్గా 2014 నుంచి 19 వరకు కొన్నాళ్ళు యాక్టివ్గా ఉండే, తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు చేసుకోవడం, రావడం, ఇలాంటివన్నీ చేశారు. 2019లో మనకు తెలిసిందే కదా, ఎలక్షన్స్లో పోటీ చేశారు, మాట్లాడారు, జనాలు విపరీతంగా వచ్చేసేవారు. సో ఖచ్చితంగా సీట్లు బాగా వస్తాయి అనుకుంటే ఒకే ఒక్క సీటుతోని అది కూడా అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఆయన సినిమాల్లోకి వెళ్ళడం, సో కొన్ని సినిమాలు చేసుకుంటూ ఉండడం, ఇలా చేయడం వల్ల జనాల్లో కూడా సో తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీలోంచి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అప్పుడు జనాల్లో కూడా ఈయన ఏంటో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఈయన పాత్ర ఏంటి, అసలు ఏదో వస్తారు టైంపాస్కి వస్తున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా 100% పెట్టట్లేదు. సో 100% ప్రయత్నం చేయట్లేదన్న ఫీలింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చింది. సో దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు, ఫైట్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడి నుంచి మాత్రం ఆపలేదు ఆయన. సో ఇది అవుతున్న అప్పటికి కూడా సనాతన ధర్మం ఏమీ లేవు, కానీ కుల రాజకీయాల గురించి ఎప్పుడు కూడా ఆపోజిట్గానే మాట్లాడేవారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడడం ఆపేశారు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా గురించి మాట్లాడడం మానేశారు, అన్నీ ఆగిపోయాయి. కానీ కొంతకాలం నుంచి ఈ సనాతన ధర్మం అనేది పట్టుకున్నారు. అయితే విమర్శకులు ఆయన్ని కామెంట్ చేసే వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఇది కొత్తగా సనాతన ధర్మం, దేని గురించి ఇది అంటే మత రాజకీయాల వైపు, సో ఒక మతాన్ని ప్రేరేపించే విధంగా కూడా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే, మనం ఎందుకు ఏదైనా కొత్తగా ఒకటి చేస్తే దాంట్లో నెగిటివిటీనే చూడాలి? సనాతన ధర్మం అని చేసి హిందూ ధర్మం యొక్క కొంచెం హిందూ ధర్మాన్ని తన వంతు సాయంగా తను ఏదో పాటించాలని అనుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? దీనికి రాజకీయ జీవితాన్ని, రాజకీయ చరిత్రని, రాజకీయంగా అతను ప్లాన్స్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి సనాతన ధర్మం పట్టుకొని ఫాలో అయ్యారు సో అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన సనాతన ధర్మం పట్టుకునే ఎలక్షన్స్లో క్యాంపెయిన్ అయితే చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మధ్యకాలంలో మనం ఆయన దగ్గర నుంచి వింటుంది సనాతన ధర్మం అన్న మాట ఎక్కువగా వింటుంది మాత్రం తిరుపతి లడ్డు ఇష్యూ అయినప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు కూడా అదే దాని గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అయితే కొన్ని విషయాలు వదిలిస్తుంది అన్నమాట కరెక్టే. ఏంటంటే స్టేట్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా మాట్లాడట్లేదు, 3 లాంగ్వేజెస్ గురించి ఆయన ఆపోజిటా నెగిటివ్గా కూడా మాట్లాడట్లేదు. కానీ ఎప్పుడైతే బీజేపీతో కలిశారో ఆయన ఐడియాలజీ కొంచెం మారింది. సో ఆయన కూడా రాజకీయ పరంగా, అంటే ఆయన పాత మాటలు కానీ పాత పద్ధతులు కానీ ఆయన మాట్లాడే విధానం జనాలకి యాక్సెప్ట్ చేయలేదు. కొత్తగా ఏదో నేను చెయ్యాలి అని చెప్పి ఇలా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి కొత్త యాంగిల్ చూపించి జనాల్ని అట్రాక్ట్ చేసుకోవాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్లాను. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక ఐడియాలజీ, కొన్ని
పట్టుకొని వచ్చారు కదా, వాటి మీదే ఇంకొంతకాలం ఫైట్ చేస్తే ఏమైపోను, ఆయన ఎక్కడ ఫైట్ చేశారు, వచ్చారు వెళ్ళిపోయారు, ఇదే కదా జరిగింది అని కామెంట్ చేస్తున్నారు. సో ఇది విమర్శకుల నుంచి వస్తున్న కామెంట్. అయితే ఇక్కడ సనాతన ధర్మం అనేది ఎవరు మత ప్రేరేపణకి కాదా కాదు. నిజం చెప్పాలంటే ఒక రాజకీయ లీడర్ కానీ, ఒక పొలిటీషియన్, ఒక ఫెమిలియర్ కానీ, ఎవరైనా ఒక హీరో కానీ ఎవరైనా సరే ఇలాంటివి చెప్పినప్పుడు 100 మంది వాళ్ళని ఫాలో అవ్వడానికి చూస్తారు. అంటే గుళ్ళకి వెళ్ళడం కానీ, సనాతన ధర్మం పాలించడం కానీ, మన హిందూ ధర్మం గురించి ఎక్కువగా వాల్యూ ఇచ్చుకోవడం కానీ చేస్తారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. సో దాన్ని ఆయన ఏమి నేను చేస్తున్నాను మీరు చెయ్యండి అని కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఫాలో అవుతున్నారు, సనాతన ధర్మం గురించి ఫాలో అవుతున్నారు. సనాతన ధర్మం గురించి పాలిటిక్స్లో నేను చెప్పట్లేదు నిజం చెప్పాలి అంటే. బట్ కానీ ఇక్కడ మాట్లాడే పాయింట్ ఏంటంటే, సో ఇవన్నీ చేసి గుళ్ళు గోపురాలకి వెళ్లే బదులు డెవలప్మెంట్ గురించి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత డెవలప్మెంట్ గురించి ఎంత మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడిన మాటలు చాలా తగ్గిపోయాయి. సో మనకి అంతకుముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇన్సిడెంట్స్లోనే ఆయన మాట్లాడకూడని ప్లేస్లో కూడా ఎక్కువగా మాట్లాడాలి అన్న ప్లేస్లో మాట్లాడలేదు. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి రాజకీయ నాయకుల్లాగేనా అన్నది ఒక యాంగిల్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సింది అది. సో టీటీడీ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ జనాల దగ్గర మాట్లాడిన విధానం, షిప్ గురించి మాట్లాడినప్పుడు, సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధం లేనివైనప్పటికీ గ్రూప్ 2 గురించి ఆయన ఎక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం, తర్వాత ఒక అమ్మాయి గురించి ఆయన పార్టీ వచ్చిన తర్వాత సుగాలి దీప్తి ఎవరు ఉన్నారు కదా, స్ప్రీతి, సో ఆ అమ్మాయి గురించి కూడా ఆయన అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అంత వాయిస్ రేజ్ రాకపోవడం, తర్వాత 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. సో దాన్ని ఎలా అయినా సరే మాట్లాడాలి అని చెప్పి జగన్ ప్రభుత్వంలో పదే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడకపోవడం. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్స్ అలా చూసుకుంటే ఆయన మిగతా రాజకీయ నాయకుల్లాగే పదవి వచ్చిన తర్వాత కొంత మార్పు అయితే వచ్చింది అనే యాంగిల్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు గ్రహించి యాక్సెప్ట్ చేసి అది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది చూసుకొని సరి చేసుకుంటే చాలా మంచిది, చాలా బెటర్. సో ఇప్పుడు ఇలాంటి ఆవిర్భావ సభల్లోని ఎవ్రీ యానివర్సరీకి సో జనరల్గా కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఏమొస్తుంది, నెగిటివ్ ఏమొస్తుంది అని తీసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ తీసుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళకి పతనానికి నాంది అవుతుంది తప్ప ఏమవ్వదు. నెగిటివ్స్ తీసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటేనే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు రేపేం మాట్లాడబోతున్నారు అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమనుకుంటున్నారంటే, రేపు ఏం మాట్లాడితే కూటమి ప్రభుత్వం గురించి, ఫస్ట్ జనసేన పార్టీ కార్యకర్తల గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, ఇంకా ఎలా బలోపేతం చేయాలనే దాని గురించి మాట్లాడతారు. నెక్స్ట్ కూటమి ప్రభుత్వంలోని చిన్న చీలికలు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మేము ఆల్రెడీ చెప్పేశారు కదా, మేము ఇంకొక 15 years కలిసే ఉంటాం, మీకు ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు, అందరం కలిపి రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మనం పోరాడాలి, డెవలప్మెంట్ కోసం మనం కృషి చేయాలి అని చెప్తారు. సో ఇంకేముంటాయి, జగన్ గారి గురించి, ప్రతిపక్షం గురించి, జగన్ చేసిన కామెంట్స్ గురించి అయినా మాట్లాడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే వర్మ గురించి ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారా అనే ప్రెడిక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా అక్కడ ఉండబోతుంది. లాస్ట్ 11 years కంప్లీట్ అయ్యి 12th కదా, 11 yearsలో వాళ్ళు సాధించింది ఏంటి. ఇంకొకటి ఈ 12th ఆవిర్భావ సభకి చాలా ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ సో అఫీషియల్గా. సో అందుకనే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 drones పెడుతున్నారు, చాలా మంది జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10 days నుంచి హడావడి అయితే చాలా స్టార్ట్ అయిపోయింది. సో అది కొంతమంది ఏంటంటే ఇది ఫ్లాపా హిట్టా అని మాట్లాడుకుంటున్నారు. ఫ్లాప్కి హిట్తోని కూడా సంబంధం ఉండదండి ఇలాంటివి. సో ఇవి ఖచ్చితంగా గ్రాండ్గా జరుగుతాయి. ఆయన ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటే అసలు జనాలు రాకపోవడం అంటూ ఉండదు. ఏ పార్టీ యొక్క ఆవిర్భావ సభకైనా సరే జనాలు అలాగే వస్తారు, కార్యకర్తలు. ఇతని విధానం కూడా ఖచ్చితంగా అలాగే వస్తారు. దీనికి హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అని పేర్లు పెట్టవలసిన అవసరమే లేదు నన్ను అడిగితే. సో ఇది అయితే పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఒక సామాన్య పౌరాలుగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ ఫీడ్బ్యాక్స్ అసలు ఏం జరుగుతుంది, ఒక పాజిటివ్ కాకుండా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్ లీడర్ అవ్వాలని ఆశిస్తూ సో ఈ వీడియో కట్ట క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే చెప్పాను కదా, లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.